తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతమని, వారి సమస్యలను పాదయాత్రలో లోకేష్ తెలుసుకున్నారని, క్రమం తప్పకుండా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారని అన్నారు. ఆ మేరకు ఉగాది రోజున 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదలైందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు నిరుద్యోగ యువత తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, SI, కానిస్టేబుల్, టీచరు, లెక్చరరు, AE, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు, వివిధ రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ఉంటారు. ఈ 20 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఉగాది సందర్భంగా మీ ముందుకి రావడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిరుద్యోగుల జీవితాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడే రోజు ఇది కానున్నది. ఎందుకు అంత స్పష్టంగా సువర్ణాధ్యాయము అని చెప్పాల్సి వచ్చిందంటే, కేంద్రంలో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు. వారు మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు. ఆ మాత్రం ఆర్థిక స్తోమత కూడా ఉంటుంది వాళ్ళకి. వీరు ప్రతి సంవత్సరం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ మరలా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉద్యోగం రాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ మరలా నోటిఫికేషన్ వస్తుంది. ఓ ప్రణాళికాబద్ధంగా వారి జీవితాన్ని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడి చదువుతూ ఉంటారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. హెల్త్ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కష్టపడి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో జస్ట్ ఒక అరమార్కుతోటో 1 మార్కుతోటో వారికి ఉద్యోగం కోల్పోయారనుకోండి, మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియలేని దుస్థితిలో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అలా రాకుండా కేంద్రంలో UPSC జాబ్ క్యాలెండర్ ఎలా అయితే ప్రకటిస్తుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా APPSC వివిధ బోర్డులు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగులు పోస్తాయని నిరుద్యోగులు కలలకంటూ ఉండేవారు. ఈ బాధలు, ఈ వ్యతలు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో వెళ్తున్నప్పుడు నిరుద్యోగులందరూ లోకేష్ బాబు గారికి విన్నవించుకోవడం జరిగింది. లోకేష్ బాబు గారు స్వయంగా నిరుద్యోగుల యొక్క కష్టాల్ని కంటితో చూశారు. ఆ రోజు యువగలం పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల, రాష్ట్రం అప్పుల్లో గతంలో ఉండడం వల్ల, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అప్పులు కుప్పలుగా మారిపోవడం వల్ల, ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల మొదటి సంవత్సరం ఇవ్వలేకపోయినప్పటికీ రెండో సంవత్సరం జస్ట్ 21-22 నెలల్లో ఈరోజు జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం చాలా అభినందనీయమైన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగుల యొక్క జీవితాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నిరుద్యోగుల యొక్క జీవితాల్లో అందుకే ఈరోజు ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు అని స్పష్టంగా చెప్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, హాస్య నటుడు సప్తగిరి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
లోని హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి ఉందని, దీనిని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగిపోయిన అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాలకు దగ్గరగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని ప్రేరణగా తీసుకుని మరింత ప్రోత్సహించాలని విన్నవించారు. వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి. సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత హృదయంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్లాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది. అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి. దానికి అవసరట్లుగా మేము అందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ ని ప్రపంచ దేశాలకి తెలియజెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే గనక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే గనక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారి వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్ కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందులో ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రాంతాల్లో మరో 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కార్పొరేట్ సంస్థలు, దాతల సాయంతో వీటిని మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచన. కాలనాగు పడగలాంటి చంద్రబాబు నీడలో ఉంటూ రాజకీయం చేస్తున్న షర్మిల, సునీతమ్మలు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న చిరంజీవి, కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.